వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. డీలిమిటేషన్ నేపథ్యంలో కొత్తగా పలు నియోజకవర్గాలు యాడ్ అవబోతున్నాయి. 50% కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమిటి? ఈ అంశం గురించి మనతోటి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. నమస్కారం. అందరికి నమస్కారం. చలసాని గారు, తెలంగాణలో కొత్తగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతున్నాయి? ముందు 294 కాన్స్టిట్యున్సీ‌లో మండలాల వారీ ఎలా ఉంది ఆ రోజు అవును. వర్కౌట్ చేసేవాళ్ళమండి. హ్మ్. ఇంక్లూడింగ్ అక్కడ క్యాస్ట్ పాపులేషన్ దగ్గర నుంచి మొత్తాన్ని ఉండేది. మండల వారీ సమాఖ్యాంధ్ర ఉమ్మడి ఆంధ్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది. ఆంధ్రప్రదేశ్. బట్ నాకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా తెలుగు జాతి ఎక్కడ నాకు కావాలి కాబట్టి నేను అందుకనే హెల్త్ క్యాంప్‌లు పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఖమ్మం జిల్లాలో పెట్టినా, లేకపోతే మహబూబ్‌నగర్‌లో పెట్టినా, లేకపోతే మిగతా చోట్ల యాక్టివ్‌గా అవును. ఉంటాను. మొత్తం అంతా రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో కావాలి. ఇది దాదాపుగా ఇది వర్కౌట్ చేసిందండి. ఇది 100% నేను ఏమంటున్నానంటే ఇది హ్మ్. దీని ప్రకారం కాదు. ఏది 100% అక్యురసీ అని కాదు. అప్రాక్సిమేట్‌లో మనం ఉన్న సమాచారం ప్రకారం అక్కడ మండలాలు ఎన్నున్నాయి అని ఉజ్జాయింపుగా తీసుకుంటే మాత్రం అటు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆదిలాబాద్ ఉందండి. హ్మ్. ఆదిలాబాద్‌లో మనకి ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యున్సీ 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. హ్మ్. అంటే ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు 35, 36 ఎతకాలంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. 2, ఉమ్మడి 3 ఇప్పుడు అందరూ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మాట్లాడుతుంది కూడా ఉమ్మడి అదే కానీ జిల్లాల 2, గురించి. 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మొత్తం ఇది కూడా రేపొద్దున వ్యాలిటీ కాదండి. హ్మ్. ఎందుకంటే 33 జిల్లాలు ఈ విధంగా చేసుకుంటా పోతే ఈ చే ఇది వస్తే గనక ఒకటండి ఇప్పుడు ఆదిలాబాద్‌లో 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే అందులో మందమర్రి గాని, ఉట్నూరు గాని, ఉట్నూరు అంటే ఆల్రెడీ మనకి ఐటీడీఏ హెడ్ క్వార్టర్స్ అండి అవును. యాక్చువల్‌గా. అవును. చిన్నప్పటి నుంచి. అది కాకుండా జయనాథ్ గాని, ఇచ్చోడ గాని, దాంతో పాటు బైంసా అనే కాన్స్టిట్యున్సీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అంటే ఆ సెపరేట్ అయితే బీజేపీ అంటే ఒప్పుకోవడం అంటే మతపరమైన టెన్షన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఈ 5 కాన్స్టిట్యున్సీస్ అక్కడ పెరిగేటట్టు ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా పోనీ 2004 నుంచి 2007 వరకు మనం చూసుకున్న సందర్భంగా ఆదిలాబాద్‌లో ఏ అర్బన్ ప్రాంతం బహుళంగా పెరగలేదు. యాక్చువల్ ఆదిలాబాద్ టౌన్ పెరగాలి. యాక్చువల్ 2 కాన్స్టిట్యుయెన్సీ అవ్వాలి. తెలంగాణ రాష్ట్రం అనేక చోట్ల నగరాలు చూసుకున్నాం అనుకోండి. హ్మ్. మహబూబ్‌నగర్ రూరల్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే నల్గొండ రూరల్ కూడా వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌కి ఆల్రెడీ 2 సీట్లు ఉన్నాయి ఇప్పుడు. దానికి అనెక్స్ కూడా వరంగల్ అనుకోమంటే ఇంకోటి వచ్చేది ఉంటుంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఒక మంచిర్యాల కొంచెం పెరిగింది. ఆదిలాబాద్ కొంత పెరిగింది. కానీ గణనీయంగా 2 సీట్లు అంటే అర్బన్ పాపులేషన్ భయంకరంగా పెరిగింది. జిల్లా కాలేకపోయింది ఆదిలాబాద్. నేను బ్యాడ్ కూడా కొన్ని చెప్తాను. అందువలన ఈ కాన్స్టిట్యున్సీస్ అంటే 10కి ఇంకో దాదాపుగా ఒక 5 కాన్స్టిట్యున్సీ పెరిగే అవకాశం ఉంది ఇదని. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీసుకుంటే ఇంతకుముందు 13 సీట్లుంటే దాదాపు 20 సీట్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 20 సీట్లు లెక్కేసుకుంటేనండి ఆహ్, ఇప్పుడు కరీంనగర్‌లో ఒకటే అర్బన్, రూరల్‌లో అలాగే చొప్పదండి అంటే పాత కాన్స్టిట్యున్సీ మీరు చూసుంటే మన తర్వాత వేములవాడ, హ్మ్. తర్వాత ఆహ్, ఇప్పుడు హుస్నాబాద్ ఒకటి. ఆహ్, అలా ఆ లెక్కన వరుసగా కాన్స్టిట్యున్సీ అంటే మంథని కాన్స్టిట్యున్సీకిను, పెద్దపల్లి సుల్తానాబాద్ ఉందనుకోండి. సుల్తానాబాద్. ఇప్పుడు సుల్తానాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు సుల్తానాబాద్. కాదు. హ్మ్. అందుకని ఆ కాన్స్టిట్యున్సీ అక్కడ రావటం గాని అంటే ఇప్పుడు మిగతా కొత్తగా రాబోతోంది. నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు మనం ఇప్పుడు సిరిసిల్ల ఇప్పుడు హుజురాబాద్ ఉంది. హ్మ్. తర్వాత ఇప్పుడు హుస్నాబాద్ అంటే కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో దీంట్లో 5 కాన్స్టిట్యున్సీస్ అంటే మనం ముఖ్యంగా డిస్కస్ చేసేదేంటంటే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుంటుందో కూడా దీని మీద డిస్కస్ చేయాలండి. హ్మ్. బీజేపీకి అడ్వాంటేజా లేదా అనేది ఇవాళ. ప్లస్ ప్లస్ బీఆర్ఎస్. ఎందుకంటే కాంప్లెక్స్ సిట్యుయేషన్ తెలంగాణలో ఉంది. మీరు ఊహించని విధంగా అర్బన్ మీరు అనుకుంటారు మిగతా కాన్స్టిట్యున్సీ టౌన్స్ వరకు ఉన్నాయండి. అంటే చలసాని గారు, బలాబలాల గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు కొత్తగా ఏ నియోజకవర్గాలు రాబోతున్నాయి? కొత్తగా ఏవి యాడ్ అవ్వబోతున్నాయి అనే దాని గురించి మనం జిల్లాల వారీగా మాట్లాడదాం. అదే అండి. ఇప్పుడక్కడ ఇప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీస్ వచ్చేదేంటంటే గోదావరికని. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే పాత కాన్స్టిట్యున్సీస్ మనకు అక్కడున్న ఇయన్నీ కూడా ఉన్నాయి. గోదావరికని, మెట్పల్లి. హ్మ్. అంటే పూర్వం మన విద్యాసాగర్ రావు గారు ఎప్పుడు చూసినా బీజేపీలో కాన్స్టిట్యున్సీ నెగ్గేవారు. అలాగే ధర్మారం, ఆహ్, వెల్లటూరు, ఓడెల, కాటారం గాని, ఇల్లరికుంట ఈ కాన్స్టిట్యున్సీస్‌లో అంటే ఈ కొత్త కాన్స్టిట్యున్సీ దాని ఆధారంగా దాని పక్కన ఎందుకంటే మేజర్ సిటీస్ గాని, ఎక్కువ మండల్స్ హ్మ్. ఏదైతే పెద్ద మండల కేంద్రం ఉందో దాని ప్రకారం వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా అండి. తర్వాత వరంగల్‌లోని 12 సీట్లు 18 సీట్లే అవకాశం ఉంది. ఇప్పుడు వరంగల్ కూడా ఈస్ట్, వెస్ట్ ఇందాక మనం అనుకున్నాం. హ్మ్. ఉద్దనపేట, డోన్కర్లు, భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కాజీపేట ఒకటి ఉంటుంది. కొత్తగా రాబోతున్నాయి. కొత్తగా రావుతున్న కాజీపేట ఒకటి, హనుమకొండ 2 అంటే పక్కన 2 కాన్స్టిట్యున్సీస్ ఒకటి. తర్వాత తొర్రూరు ఒకటి, నెక్కొండ ఒకటి, దుగ్గొండ ఒకటి, గీసుకొండ. ఈ మండలాల ఆధారంగా
ఇది ఏర్పడే అవకాశం ఉంది. వరంగల్ ఈ 2 కాన్స్టిట్యూన్సీ వరంగల్‌కి దీనికి మధ్యన ఇంకో కాన్స్టిట్యూన్సీ ఒకటంటే హ్మ్. వరంగల్ ఇవాళ 3 కాన్స్టిట్యూన్సీస్ అవకాశం ఉంది. దాని నార్త్, సౌత్ ఇప్పుడు ఏం చేసుకుంటారు ఈస్ట్, వెస్ట్ గాని ఒక కాన్స్టిట్యూన్సీగా 3 కాన్స్టిట్యూన్సీ అవకాశం ఉంది వరంగల్‌లో. ఇది అర్బన్ పాపులేషన్ గత 20 సంవత్సరాలుగా, 23 సంవత్సరాలుగా పెరిగిన నేపథ్యంలో. ఇప్పుడు ఖమ్మంలో చూసుకుంటేనండి, ఇప్పుడు ఖమ్మంలో 10 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. దీంట్లో పాల్వంచ, ఇప్పుడు మీరు ఒకప్పుడు అది సిట్యుయేషను మణుగూరు. అది అర్బన్ టోటల్‌గా కొత్తగూడెనికి మిగతా ప్రాంతాలకు మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ. టోటల్‌గా ఇది అత్యధికంగా సింగరేణి బెల్ట్ అది. సింగరేణి ఉన్న కాన్స్టిట్యున్సీ అవుతుందండి. అలాగే బోర్గంపహాడ్. ఇప్పుడు ఇయన్నీ పాత కాన్స్టిట్యున్సీస్ కా కా హ్మ్. ఇది కొత్త అంటే ఇంతకుముందున్న కాన్స్టిట్యున్సీ మళ్ళీ హ్మ్. బికాజ్ అది మళ్ళీ తిరిగొస్తుంది. తర్వాత భద్రాచలం దగ్గర చెర్ల అని అవును. ఉందండి. చెర్ల ఒకటి కాన్స్టిట్యున్సీ అవకాశం ఉంది. అలాగే దమ్మపేట అంటే ఆహ్, మన జలం వెంగళరావు గారి కాన్స్టిట్యున్సీ ఉంది కదండీ! సత్తుపల్లి యువతల. దాని పేరు దగ్గర ఒక కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మాత్రం ఇంకొక, ఎందుకంటే ఖమ్మంలో టౌన్‌ని ఖమ్మం రూరల్‌గా ఒక కాన్స్టిట్యున్సీ. చుట్టుపక్కల ప్రాంతాలు. దాదాపు 5 కాన్స్టిట్యున్సీస్ దీంట్లో ఉన్న దాంట్లో 5 కాన్స్టిట్యున్సీ పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మాత్రం అంటే అంటే పూర్వం లెక్క ప్రకారం తీసుకుంటే పాపులేషను అంటే ఒక కాన్స్టిట్యున్సీ మనకి మీరు చూసారు కదా! బైఫర్కేషన్ ముందే భద్రాచలం కాన్స్టిట్యున్సీ చిన్న కాన్స్టిట్యున్సీ అయింది. హ్మ్. 1,40,000కు వచ్చింది. ఎందుకంటే దాంట్లో అనేక మండలాలు, ఇంతకుముందున్న మండలాల్లో దాదాపు 5, 6 మండలాలు వేరే కాన్స్టిట్యున్సీలకి వెళ్ళటం వల్ల, అంటే రాష్ట్ర బైఫర్కేషన్ అప్పుడు యాక్చువల్‌గా అది అందులో 4 మండలాలు భద్రాచలంతో సహా అక్కడున్న కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా 8 మండలాలు కూడా ఈస్ట్ గోదావరికి సంబంధించిందండి. 1960లో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ గురించి ఖమ్మం జిల్లా కలిపారు. అది గోదావరికి ఉత్తర భాగాన అసలు ఖమ్మం జిల్లా లేదండి. ఇప్పుడు యాడ్ అయింది. అందువలన భద్రాచలం ఏదైతే ఉందో అంటే దీంట్లో మనం అదే అదొకటి తీసుకోవాలి. పెరపాక కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో షెడ్యూల్ టైప్‌ది. అక్కడ పాపులేషన్ మళ్ళా చెప్తున్నా అండి. వాళ్ళ ట్రైబల్ పాపులేషన్ అక్కడి నుంచి ఉన్న గోండ్లున్న ఈళ్ళ పాపులేషన్‌కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 1,30,000, 1,60,000 బెంచ్‌మార్క్ తీసుకోకూడదు. హ్మ్. గూడాలు, కొండల్లో ఎంతుండాలి కొయ్య గూడాలండి? 40 మంది ఉంటారు. ఎలాగా అంత అంత పాపులేషన్ కలిపి ఒక కాన్స్టిట్యున్సీ మనం అవును. 1,60,000 హైదరాబాద్ అర్బన్ సెంటర్‌లో ఉన్న అమీర్‌పేటలో ఉన్నదానికిను, అక్కడ అడవుల్లో ఉన్నదానికి పోల్చకూడదండి. ఇది ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం డెఫినిట్‌గా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆదివాసులు, గిరిజనులు ఉన్న కాన్స్టిట్యున్సీస్‌కి 70,000 పెట్టాలని కూడా చెప్తాం. 80,000 సగం కనీసం. కొన్ని ఎందుకంటే 2 చోట్ల పార్లమెంట్ నియోజకవర్గాలే 40, 50 వేల ఓట్ల తోటుంటారు. అవునండి. లక్షద్వీప్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో హ్మ్. కేవలం 44,000 ఉంటే, ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఉంది. అవును. 30 వాళ్ళ 26 లెక్కలేస్తే 34,00,000 మంది ఓటర్లు, 45,00,000 మంది పాపులేషన్. దేశంలో నంబర్ 1. తర్వాతే మీరు గజియాబాద్ ఉండే, బెంగుళూరు నార్త్ ఉండే అది అది ఉన్నావని కాన్స్టిట్యున్సీ 4 వస్తాయి వరుసగా. అందువలన డెఫినిట్‌గా ఈ లెక్కను తీసుకుంటే ఒక ఆదివాసీలకి ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో 80,000 కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా రూల్‌లో పెట్టాలని చెప్పి నేను ఆదివాసి మిగతా లీడర్లందరికీ చెప్తున్నా. దయచేసి విజ్ఞప్తి ఇవ్వండి. వాళ్ళు మనం నాగరిక సమాజం కూడా వాళ్ళని పట్టించుకోవాలి. అవును. తాటి తిప్పి అవును. దెబ్బజేయనీకానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువలన ఎందుకంటే ఎక్కువగా ట్రైబల్స్ ఆదిలాబాద్ జిల్లాను, వరంగల్‌లో కొన్ని గ్రామాల్లోను హ్మ్. చెంచులకు కూడా వాళ్ళని తగ్గిపోయింది అవును. పాపులేషను. అవును. మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. అండ్ ఖమ్మం జిల్లా వరకు హ్మ్. తీసుకోండి. ఇక నల్గొండ జిల్లాలో కూడా 18 అయ్యే అవకాశం ఉంది. దీని ప్రకారం తీసుకుంటే నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ఇయన్నీ మనకి ఆల్రెడీ ఇయున్నాయి. దీంట్లో ఇవాళ చౌటుప్పలని మనం హైదరాబాద్ పక్కనే అవును. ఉంటుందండి. సరౌండింగ్స్. అందులో మునుగోడు ఇంతకుముందు ఆ కాన్స్టిట్యున్సీ ఒక మునుగోడులో దాంట్లో మండల్ ఉండలేదు. అది. తర్వాత మునుగోడులో కలిపారు. మండల్. చౌటుప్పల్ మండల్. చౌటుప్పల్ మండలం మునుగోడులో హ్మ్. కలిపారు. అదే ఆ మునుగోడు ఆ మూల ఉంటది. హ్మ్. ఇది ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటది. అందువల్ల చౌటుప్పల్ కాన్స్టిట్యున్సీ ఒకటిను, దాని తర్వాత చీము ఒకటి, మట్టంపల్లి ఒకటి, చిలుకూరు ఒకటి, పెద్ద ఊర అంటే హుజూరాబాద్, అదే హ్మ్. హుజూర్ నగర్, మన జానారెడ్డి గారి అవును. కాన్స్టిట్యున్సీ ఏదో ఉందో అని చెప్తాం. అదొక కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంటుందండి. అది నాగార్జున సాగర్, హుజూర్ నగర్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి. సారీ, అదే నాగార్జున సాగర్ గాని, హుజూర్ నగర్ మధ్యలో 2 హ్మ్. మధ్యలో ఉన్న పెద్ద ఊర కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో హ్మ్. అది ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. దాంట్లో కూడా ట్రైబల్స్ ఉన్నారండి. అలాగే హైదరాబాద్ అంటే ఎక్స్‌టెండ్ అయిన హైదరాబాద్ కంటే అంటే మీరు చూసారు గుర్రంగూడ పక్క నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి అటెళ్ళే కాన్స్టిట్యున్సీ బాగా ఇప్పుడు పెరుగుతున్న కాన్స్టిట్యున్సీ. అక్కడ ఒక కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. అంటే మునుగోడు కొంచెం ఎక్స్‌టెండ్ అయ్యి దేవరకొండ ఎక్స్‌టెండ్ అయిన తర్వాత హైదరాబాద్‌కి ఎగ్జిస్టెంట్‌గా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మెదక్ జిల్లా తీసుకుంటేనే ఇప్పటివరకు మెదక్‌లో 10 కాన్స్టిట్యున్సీ ఉంటే 15 కాన్స్టిట్యున్సీ అవుతాయి.
తర్వాత అమీన్పూర్ కానీ కొండాపూర్ కానీ తోఫ్రాన్ హ్మ్. వెళ్తా ఉంటే కనపడుతుంది చూసారా. పూర్వం మనం రామాయంపేట పక్కన ఉండేవాళ్ళం. ఇప్పుడు అవును. అప్పుడు అంజయ్య గారి కాన్స్టిట్యున్సీ కింద ఫేమస్ అయింది రామాయంపేట ఉప ఎన్నికలు ఆయన తీసుకురావటం. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో అది చేయకుండా ఒకటి ఈ కంది ఇది కంది కూడా కాన్స్టిట్యున్సీ అవకాశం ఉంది. కంది అంటే హైదరాబాద్ సబర్బన్. మరి హైదరాబాద్ ఈ జిల్లాలు ఎలా కలుపుతారో తెలియదు కాబట్టి అంటే అది కూడా కాన్స్టిట్యున్సీ 5 కాన్స్టిట్యున్సీ. తర్వాత మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 14 కాన్స్టిట్యున్సీ ఉంటే ఇప్పుడు నారాయణపేట ఇవన్నీ కూడా దాదాపు ఇప్పుడు ఈ పెరిగి కొస్సికి కానీ కోస్గి. పెబ్బేరు, హ్మ్. తర్వాత బిజినహల్లి, ఉప్పనూతల, లింగాల, బాలనగర్ అంటే మీకు జడ్చర్లకి షాద్ నగర్‌కి మధ్యన ఉంటుందండి. కొంచెం నరవాయపల్లి. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో మహబూబ్ నగర్ రూరల్ కూడా. హ్మ్. మహబూబ్ నగర్ రూరల్ అనేది అంటే మరికెళ్ళే రోడ్డు వైపు ఎక్స్టెండ్ చేసుకున్న మహబూబ్ నగర్ రూరల్‌గా ఉంటుంది. మిగతా కొత్తకోట ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయండి. అందువలన ఇదొక అంటే దాదాపు 18 కాన్స్టిట్యున్సీస్‌తో ఉంటుంది. న్యూ కాన్స్టిట్యున్సీస్ దాదాపు 6-7 కాన్స్టిట్యున్సీ న్యూ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రంగారెడ్డి జిల్లా ఇప్పుడు విచిత్రం ఏంటంటే అంటే మీరు మిగతాది మాట్లాడదామన్నారు గానీ, ఈ ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాదు మోర్ ఆర్ లెస్ ఇప్పుడంటే ఇది పాత జిల్లా. హ్మ్. వికారాబాద్ అయిన తర్వాత కొంచెం దూరంగా ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ ఒక్క ప్రాంతమే దాదాపు దూరంగా ఉంటుంది. మీరు చూసారు ఇప్పుడు జహీరాబాద్ ఎలాగో మెదక్కి వెళ్ళిపోయినాయి కదా! అందువల్ల అవును. అటు తీసుకోకూడదు. ఇది అవును. ఒకటే తీసుకోవాలి. వికారాబాద్ తీసుకుంటే ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఆహ్, ఇప్పుడు రాజేంద్ర నగర్ ఉందనుకోండి. రాజేంద్ర 2 అంటే నార్సింగి. హ్మ్. నార్సింగ్ ఒక కాన్స్టిట్యున్సీ. హ్మ్. ఇప్పుడు చాలా ఆశావహులు చాలామంది ఉంటారు అర్బన్ కాన్స్టిట్యున్సీలో. నార్సింగ్ గారు మణికొండ. నార్సింగ్ ఒకటవుతుంది. మణికొండ ఒకటవుతుంది. హ్మ్. అంటే దాంట్లో శేర్లింగంపల్లిలో కూడా ప్రాంతాలు కొన్ని యాడ్ ఓకే. అవుతున్నాయి. ఓకే. ఆ! అలాగే బాచుపల్లి ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. భిక్షపతి గారి నెగ్గాలని చాలా కాలంగా ఆ మూల చూస్తా ఉన్నారు. తర్వాత రవికుమార్ నాగోలు వాళ్ళ అంటే కొడుకు. దీంట్లో నాగోలు, హ్మ్. కొంపల్లి, మేడ్చెల్లు, దుండిగల్లు దీంట్లో చాలా వాళ్ళ శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి 7,00,000 మందండి. అసల విచిత్రంగా ఉంటది. దీంట్లో కుత్బల్లాపూర్ అనే కాన్స్టిట్యున్సీ చూసారు. అటు అవును. హైదరాబాద్‌కి అర్బన్‌కి ఈ 2 ఉంటాయి. ఆ కుత్బల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా 6,00,000, 5,00,000 పాపులేషను. అలాగే ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇయన్నీ కూడా ఎందుకంటే హైదరాబాద్ సబర్బన్‌లో ఉండటం వల్ల. అలాగే మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. అది కూడా భారీ జనాభా అండి. మొత్తుకుంటా ఉన్నారు మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు. హ్మ్. ఆయన ఎట్లా ఎయాలి నాకు నిన్న కూడా అసెంబ్లీలో 3 రోజుల క్రితం మాట్లాడతా అంటే కొత్తగా ఏమేమి రాబోతున్నాయి? ఆ నియోజకవర్గాల పేర్లు అంటే నోటెడ్ రంగారెడ్డి జిల్లా తీసుకుంటే నార్సింగి, మణికొండ, హ్మ్. బాచుపల్లి, నాగోలు, హ్మ్. కొంపల్లి, మేడ్చల్ 2 దాని మీద కాన్స్టిట్యున్సీ పెడతారు. అంటే పేరు మీద. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ 2, 3 కాన్స్టిట్యున్సీ అవుతుంది. హ్మ్. ఇప్పుడు కుత్బల్లాపూర్ అనేది కూడా ఇప్పుడు ఐడిపిఎల్ కాలనీ కూడా ఒకటి హ్మ్. అవ్వచ్చండి. సూరారం ఉంది. సూరారం కాలనీ దాని రోడ్ ఐదర్ దిస్ కాన్స్టిట్యున్సీ అది కానీ అది గాని దుండిగల్ ఒక కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా అవుతుందండి. హ్మ్. ముంబాపూర్, దుండిగల్ ఇది దాంట్లో ఉండే ఇది అలాగే అంటే బా చెప్పాలంటే ఉప్పల కాన్స్టిట్యున్సీ కూడా ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీ అవుతుంది. హ్మ్. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, కుతుబల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, హ్మ్. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. ఈ రాజేంద్ర ఎగ్జిస్టింగ్ 5 పెరుగుతాయి ఎగ్జిస్టింగ్ నంబర్స్. 5 3 అంటే దీంట్లో పాపులేషన్ అంటే దీంట్లో సరిగ్గా ఇలా పెరగాలేదండి. హ్మ్. ఇప్పుడు మిగతా జిల్లాల కంటే పోల్చుకుంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా 14 కాన్స్టిట్యున్సీస్ లెక్క ప్రకారం 50% 21 అవ్వండి. హ్మ్. 26 కాన్స్టిట్యున్సీస్ అవుతాయి. ఓకే. ఎందుకంటే జనాభా ఎక్కువ గాబట్టి. 26, 28 కాన్స్టిట్యున్సీ కూడా అంటే లెక్క ఓహ్! ప్రకారం వాళ్ళ మా కొత్త జనాభా లెక్కనొస్తే హ్మ్. ఈ 14, 21 పెరగదు. ఇప్పుడు ఓకే. మహబూబ్‌నగర్‌లో మనం పెరగాల్సిన 14 ఉజ్జాయింపుగా మనం ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్ మనం అంటే 6, 7 జనాభా చెప్పాం కదా! ఓటర్లు ఎక్కువ గాబట్టి ఇంకా ఓటర్లు ఎక్కువగా ఎక్కడుంటే పెరిగావు. అక్కడే పెరుగుతారు. ఓకే. రైట్. ఇది ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో 14 ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇందాక. హ్మ్. 21 నేను గురించి చెప్పానండి. హ్మ్. 21 పెరగవు. హ్మ్. యాక్చువల్‌గా 20 అవ్వచ్చు. 19 అవ్వచ్చు. నంబర్ ఆఫ్ ఓటర్స్ బట్టి. నల్గొండ పక్కనే హైదరాబాద్ అడ్జసెంట్ ఏదైతే ఉందో దానివల్ల అది పెరుగుతుంది తప్ప, హ్మ్. ఇప్పుడు ఖమ్మం జిల్లా కాన్స్టిట్యున్సీలు 10 ఉన్నాయనుకోండి. యాక్చువల్‌గా 15 అనుకుంటే 4 నేను అంతే ప్రాబబుల్ ఏదవుతాయో చెప్పాం కాబట్టి 4 పెరగొచ్చు. హ్మ్. 3, 4 పెరగొచ్చు అంతే. అంటే ఆదిలాబాద్ జిల్లా 10 ఉంది. 15 అవుతుందనుకోండి. నేను 5, 6 ప్రాబబుల్ చెప్పాను. దాంట్లో 3 అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే పాపులేషన్ నంబర్ 1.6 లాక్స్ చొప్పున మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే, హ్మ్. హైదరాబాద్ పాపులేషన్ వికరంగా పెరిగింది. అందువలన ఇవాళ ఈ కాన్స్టిట్యూన్సీ మళ్ళీ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇదే విధంగా ఉండే పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో కొత్తగా ఏమేమి రాబోతున్నాయి?
హైదరాబాద్ అనేది హైదరాబాద్‌లో ఏంటంటే ఓల్డ్ టౌన్ పాపులేషన్ దాదాపుగా స్టాగ్నేషన్‌గా ఉందండి. అంటే జనరల్ గ్రోత్‌లో ఉంది. అంటే 2.3% గ్రోత్‌లో ఉంది. సరౌండింగ్స్ పెరుగుతున్నాయి. సరౌండింగ్స్ చుట్టూ అంటే ఓల్డ్ హైదరాబాద్ పార్లమెంట్ సీట్ అనుకోండి ఇవాళ. హ్మ్. ఇవాళ ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ సీట్లు భయంకరంగా పెరుగుతాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటే దాదాపు 4 కాన్స్టిట్యున్సీలు అవుతుంది. అంటే మరి ఈ హైదరాబాద్ అసెంబ్లీకి కంపేర్ హైదరాబాద్ చేస్తే అసెంబ్లీ చూసుకుంటే ఇప్పుడు మనకి బంజారాహిల్స్‌లో 2 కాన్స్టిట్యున్సీ అవుతాయి. హ్మ్. జూబ్లీస్, ఫిల్మ్ నగర్ వేరు అవుతాయి. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పాపం చాలామంది ఆశావహులు ఉన్నారు. హ్మ్. అటు దీపక్ రెడ్డి గారి నుంచి, బీఆర్ఎస్ సీతారెడ్డి గారి నుంచి చాలామంది ఉన్నారు అంటే కాన్స్టిట్యున్సీ. నియోజకవర్గం పేర్లు ఫస్ట్. అది తర్వాత మాదాపూర్ కాన్స్టిట్యున్సీ అవుతుందండి. హ్మ్. తర్వాత హైటెక్ సిటీ, తర్వాత మియాపూరు, ఆలవాలు, హ్మ్. తార్నాక. అంటే ఈ వరుసగా అంటే ఈ హైదరాబాద్ ఒకటే ఇంకా దాదాపు ఇప్పుడు హైదరాబాద్‌లో 15 కాన్స్టిట్యున్సీస్ ఉంటే లెక్క ప్రకారం 20 ఉండవాలి కదా! 25 కాన్స్టిట్యున్సీస్ అవుతాయి. హుహు. అలాగే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మనకి ఉన్నాయి దాదాపు 14 కాన్స్టిట్యూన్సీ అంటున్నాం కదండీ! 21 అవ్వండి ఇది. 27, 28 కాన్స్టిట్యూన్సీ అవుతాయి. హ్మ్. అక్కడ ఒక 15 ఇక్కడ ఒక 10 అంటే లెక్క ప్రకారం దాదాపు పెంచుకుంటే 25 హైదరాబాద్, ఆహ్, రంగారెడ్డిలో పెరుగుతాయి. హైదరాబాదు, రంగారెడ్డిలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పిన మనకి హైదరాబాద్, రంగారెడ్డి కలిపి ఒక ఉన్నాయి 25 దాకా పెరుగుతున్నాయి. 20 మనం తీసుకుంది 29కి 28 కాన్స్టిట్యూన్సీస్ అనుకుంటున్నాం. హ్మ్. కానీ అయి లెక్క ప్రకారం 50% పెరగాలంటే ఎన్ని పెరగాలి? 4 ఉండాలి. కాదండి. హ్మ్. 55 నుంచి ఇప్పుడు కొత్త లెక్కొస్తే 60 కాన్స్టిట్యూన్సీ అంటే 1/3 మళ్ళా చెప్తున్నానండి. 1/3 కాన్స్టిట్యూన్సీ మొత్తం తెలంగాణలోనే హైదరాబాదు 1/3 178, 179 కాన్స్టిట్యూన్సీ అవుతుంటే హైదరాబాద్, రంగారెడ్డిలో. మొత్తం తెలంగాణలో 178 కాన్స్టిట్యూన్సీ అవుతున్నాయనుకోండి. 179 హ్మ్. ఇబ్బంది. ఒక హైదరాబాద్ మోర్ దాన్ 1/3 ఉండబోతుంది. హ్మ్. హైదరాబాద్, రంగారెడ్డి. రంగారెడ్డి. హ్మ్. అంటే అర్బన్ ఈ ఇది చాలా అందువలన హైదరాబాద్‌లో ప్రతీది కూడా ఇప్పుడు లకడీకప్పులు ఉందనుకోండి. లకడీకప్పులో కాన్స్టిట్యూన్సీ అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడు ఆసిఫ్ నగర్‌లో భాగంగా కొంత, మిగతా చోట్ల ఖైరతాబాద్‌లో కొంత ఉంది. ఖైరతాబాద్ ఒకప్పుడు లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అప్ టు 7 వరకు మీరు చూసుంటారు. 2009 ఎలక్షన్ వరకు 2007 అయితే 16,00,000 ఉండేవారు. పి. జనార్దన్ ఒక రెడ్డి. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక సారీ ఖైరతాబాద్ 210, కాన్స్టిట్యుయెన్సీలో 210 నంబరు. 210 కాన్స్టిట్యుయెన్సీలో అది 4 అయింది. హ్మ్. అవును. 3.5 అటు ఇటు కలిపినా సరే. అవును. ఇప్పుడు శేర్లింగంపల్లి 7,00,000 1,60,000 చొప్పున అదొక 4 కాన్స్టిట్యుయెన్సీస్. ఇదివరకు షేర్లింగంపల్లి కూడా ఖైరతాబాద్‌లో ఉండేది. ఖైరతాబాద్‌లో బాగుండేది. మిగతాది కొంచెం రీసెంట్‌గా కూకట్పల్లి, కలిపారు. అంటే ఖైరతాబాద్, మీరు జూబ్లీహిల్స్ అన్నీ. లెక్కేయండి. హ్మ్. నేను చెప్పిన 5 కాన్స్టిట్యుయెన్సీస్ మేడ్చల్, ఎల్బీ నగరు ఈ 5 కాన్స్టిట్యుయెన్సీస్ లెక్క ప్రకారం 50% 7 కాన్స్టిట్యుయెన్సీ అవ్వండి. హ్మ్. దాదాపు 18 కాన్స్టిట్యుయెన్సీ అవుతాయి. రైట్. రైట్. మీరు ఓకే. జనరల్‌గా జనం అదేంటంటే అదే ఓటర్లు నంబర్ ఆఫ్ ఓటర్స్ నంబర్ ఆఫ్ బట్టి. ఓటర్స్ బట్టి, నంబర్ హ్మ్. ఆఫ్ పాపులేషన్ హ్మ్. ఓటర్స్ బట్టి రెండిటి బట్టి తీసుకుంటారండి. ఓకే. ఇది వాటర్ ఎన్యూమరేషన్ కాదు కదా! ఇది యాక్చువల్‌గా ఓకే. జనాభా లెక్క ప్రకారం జరుగుతుంది. అందువలన ఇంతమంది జనాభాకు ఒకటుండాలి అనేది జనాభా లెక్కలు వేరుగా ఉన్నాయి. ఓటర్ లెక్కలు వేరున్నాయి. హ్మ్. మీకు సింపుల్‌గా ఏంటంటే ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో అనేక మంది చుట్టుపక్కల విలేజ్ నుంచే గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళకి జనాభా లెక్కలు అక్కడేస్తున్నారు. ఓటర్ లెక్కలు ఇక్కడేస్తున్నారు. అక్కడ కూడా ఓటు ఉంటుంది ఒక్కోళ్ళ దగ్గర. అందువలన ఈ ఓటర్స్ ఎక్కువ మంది కనపడతా ఉంటారు. అది తగ్గుతుందండి. హ్మ్. వీళ్ళుగా దానికి అటాచ్ చేస్తే గనుక ఎందుకంటే ఎస్ఐఆర్ జరుగుతుంది కదా! ఇప్పుడు అలాగా. అది ఎలాగో దానివల్ల అంటే కొంత మిగతా జిల్లాలో అది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఒక ఇచ్చింది. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ చేయొద్దని. హ్మ్. బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇష్యూస్. నిజంగా గనక అది మ్యాండేటరీ చేసి లేదా ఆహ్, ఇంకోటి కూడా ప్రామాణికంగా తీసుకుంటే దొంగోట్లు తగ్గిపోతాయి. ఓకే. దొంగోట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీకెళ్తే ఒక షుడ్ నాట్ బ్లేమ్ వన్ కమ్యూనిటీ. బట్ ఎక్కడన్నా కొన్ని చోట్ల కూడా చూసాం ఆదిలాబాద్. 40 మంది, 50 మంది, 70 మంది ఒకే డోర్ నంబర్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ పాపులేషన్ లెక్క ప్రతి ఒక్కరికి పాపులేషన్ ఎలా అటాచ్ చేస్తే ఇది తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ విషయం ఇంకొకటి మాట్లాడుకుందాం. మీరు హ్మ్. అంటున్నారు గానీ పార్లమెంట్ మెంబర్స్ పెరగొచ్చండి. ఎప్పుడు కూడా 2004-7 వరకు అధికారంలో ఉన్న పార్టీలు మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు చక్రం తిప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండగా కాంగ్రెస్ పార్టీ తిప్పిన చక్రానికి కకావికలైపోయింది తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఓటమికి 2009లో మహాకూటమి పెట్టుకున్న అనేక అంశాలు ఉన్న ముఖ్యమైన కారణం ఒక ముఖ్యమైన కారణం మాత్రం డీలిమిటేషన్. డీలిమిటేషన్. మీరు హ్మ్. నమ్మలేరు. హౌ కెన్ ఇప్పుడు ఎలా పాసిబుల్ అంటే ఏ నాయకుడు అక్కడ ఉన్నాడో, ఏ ప్రతిపక్ష పార్టీలో ఎక్కడ హోల్డ్ ఉన్నాడో ముక్కలుగా చేసేస్తారు. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడనుకోండి ఒక కాన్స్టిట్యున్సీకి, అతను రెండో కాన్స్టిట్యున్సీకి ఎంత పవర్‌ఫుల్ అన్నా నువ్వు వెళ్ళిపోయావు నువ్వు మా కాన్స్టిట్యున్సీ కాదంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక ఉమ్మడి రాష్ట్రానికి అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినా, ఒక్కసారి బైఫర్కేషన్ మీకు సంబంధం ఏంటి? గొప్పంగా ఆటోమేటిక్ అండి అది. అవును. జిల్లా వరకు కూడా అంటే అది రాష్ట్రాలకైనా, నియోజకవర్గాలకైనా. అది అంటే స్టేచర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రాష్ట్ర హ్మ్. వ్యాప్తంగా ఎక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది ఓవర్ చేసుకుండానికి చూశారు.
ఉమ్. ఎక్కడ గజ్వేల్కి వెళ్ళి పోటు చేయటం ఓడిపోవడం కాదు. కామారెడ్డి సారీ గజ్వేల్కి వెళ్ళి ఈటల రాజేంద్ర గజ్వేలు, ఈటల రాజేంద్ర రేవంత్ గారికి రెడ్డి వేశారు. కామారెడ్డి. అలాగే మన కేసీఆర్ గారు ఎక్కడైతే తక్కువ ఉంటుంది అనుకున్నాం రాష్ట్ర నాయకుడి కింద చేసుకోవడానికి హై రిస్క్ తీసుకుని మహబూబ్ నగర్ ఎంపీగా రంగంలో దిగారు 2009 చూశారు. అవును. చాలా అపరితిని మెజార్టీతో అసలు ఓడిపోయినట్టే లెక్క ప్రకారం ఒక క్షణంలో కామారెడ్డిలో కూడా చేశారు కదా మన అసెంబ్లీలో అది చేయటం. కానీ అంటే ఎందుకనంటే రాష్ట్ర నాయకుడి కింద తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారు అది తీసుకున్నారు. కోస్తా, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో ఎమ్మెల్యే కింద వేసి నెగ్గిన వ్యక్తి ఆయన ఒక్కడే.